ఇక మొదలెడదామా? కాదన్నా నాకు డౌట్, నేను పెట్టిన స్టేటస్ ఎందుకు పెట్టినా, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు నాకు అర్థమవుతలేదు. సత్యం గెలవాలా అబద్ధం గెలవాలని నీకు కూడా ఉన్నదా? అర్థమైందా? నీకు మతం మార్చడానికి నీకు అనిపిస్తుంది. అవునే కదా? అరే నీకు చెప్పింది, నువ్వు చెప్పింది వినన్నా ఫస్ట్. అరే నేను చెప్పింది వినన్నా. నువ్వు పెట్టిన మరి నాకు మండాలి కదా, మండుతప్పుడు నేను కూడా నువ్వు చెప్తున్నా నీకు. నువ్వు ఫేమస్ అవుతావు అన్నా ఇప్పుడు. ఇక నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటే కాదు, నువ్వు గంగలు ఎందుకు నీకు కాదు, నేను చెప్పింది మొత్తం విను. కాదన్నా, ఇప్పుడు ఎంత మంది చూసిరు నా స్టేటస్, నువ్వు ఒక్కనే రియాక్ట్ అయినావు. నేను చెప్పింది నేను ఫస్ట్, ఆ స్టేటస్ ఎందుకు పెట్టినా అని చెప్తా విను ఫస్ట్, చెప్పు. తర్వాత మాట్లాడు. నేను స్టేటస్ పెడితే ఎప్పుడైనా కానీ ఒక మెసేజ్ ఉంటుంది అలా, అంతేగాని నేను ఎవరిని కించపరిచేది చేయలేదు. ఒక ముస్లిం గాని, ఒక హిందూ గాని, ఒక క్రిస్టియన్ గాని, అది చెప్తున్నా నేను చెప్పింది ఇందాక మాట్లాడు నువ్వు. నేను కానీ ఒక హిందూ గాని, ఒక క్రిస్టియన్ గాని అట్లాంటి దగ్గరికి పోయినప్పుడు ఈత రానప్పుడు అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చెయ్యొద్దు అని చెప్పి పెట్టిన, నేను జాగ్రత్తగా ఉండాలని. అంతకు మించి ఆ మతాన్ని కించపరచలే నేను. నేనేం చెప్తున్నా అంటే, అరే ఇగో చెప్పేది నువ్వు, ఒక హిందూ అయినా పర్లేదు, ఇప్పుడు గంగల ముందనికి పోతాడు, ఒక క్రిస్టియన్ అయినా సరే ముందనికి పోతాడు, మీరైనా సరే ముందనికి పోయి వదిలేసాయి. కాకపోతే ఏంటంటే సేఫ్టీ లేకుండా పోవద్దు అంటున్నా. కనీసం ఒక ఈత వచ్చేటోడనా పక్కన ఉండాలి, లేకపోతే వానికన్నా రావాలి. అది నేను పెట్టింది కారణం. అంతకు మించి నువ్వు గిట్లా ఫీల్ అవుతావు అని, గిట్లా ఏడుస్తావు అనుకోలేనా నేను. దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు చెప్పు. నేను చెప్పిన దానికి బట్టి నేను పెట్టిన దానికి ఏమైనా తప్పు ఉందా చెప్పు. చెప్పన్నా ఇప్పుడు చెప్పు. నేను అనుకున్నా ఫస్ట్ నువ్వే రియాక్ట్ అవుతావు ఈ స్టేటస్ కానీ. దగ్గర దగ్గర 100 మంది చూసిర్రు, అందరు అడిగారు, అయ్యో పాపం అన్నారు, కొందరు సాడ్ పెట్టిరు, అది పెట్టిరు. నువ్వు ఒక్కనే చూడు ఇట్లా వెతకారంగా పెడుతున్నావు ఇప్పుడు. అంటే ఇక నీకు ఏం చెప్పాలంటే, కొన్ని ఇలాంటి దగ్గర పోయినప్పుడు, నీళ్ళ దగ్గర పోయినప్పుడు కానీ మన దగ్గర పోయినప్పుడు సేఫ్టీ ఉండడం ముఖ్యము. అది ఎవరైనా సరే, ఒక హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఇంకొవరైనా కానీ, చిన్నపిల్లలైనా పెద్దోడైనా కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పెట్టిన అంతే. నువ్వు గిట్లా ఫీల్ అయితే ఎట్లా అన్నా నువ్వు నిజంగా. పోనీ ఏడవకి తీసేయమంటే తీసేస్తా, డిలీట్ చేయాలన్నా మరి అన్నా. నువ్వు అంటున్నావు కదన్నా నాకు కోపం వచ్చింది అది చూస్తే అని. దాంట్లో కోపం రావాల్సిన అవసరం ఏముందో చెప్పు. పెట్టినా నాకు నచ్చలేదు అబ్బాయి. నేను ఇప్పుడు నువ్వు అన్నం పోయి తినమని చెప్తూ నాకు ఆకలితో తింటా, అంతేగాని నేను మాత్రం ఎందుకు మార్చుకుంటా. ఇప్పుడు నువ్వు కూడా కింద పెట్టింది కదా, అక్కడ మార్పిడి అని పెట్టకు. మతం మార్పిడి అని కాదు, ఆడ ఏమొచ్చింది అదే పెట్టిన నేను. కావాల్సి దాని పోస్టర్ ఉన్నది, ఆ పోస్టర్ తీసుకొచ్చి నీకు వాట్సాప్ పంపమంటే అది కూడా పంపిస్తా. ఆ పోస్టర్ వచ్చింది అట్లా, ఇది చేయనీకి పోయారు ఇట్లా అయింది అని పెట్టినా. ఇప్పుడు రోడ్ పైన యాక్సిడెంట్ అవుతుంది, పలానా దగ్గర పోతుంటే యాక్సిడెంట్ అయింది అంటారా, లేకపోతే దానిపాటి గారు చచ్చిండు అంటారా? అరే ఏమన్నాను, రికార్డింగ్ చేసి ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టేస్తాను నేను. నిన్ను యూట్యూబ్ లో ఇదంతా కాల్ రికార్డింగ్ అయిపోయింది, యూట్యూబ్ లో పెట్టేస్తా నిన్ను. అరే నువ్వు రియాక్ట్ అయింది అందరు తెలవాలి కదన్నా. ఇట్లా తప్పు ఉంటే అందరికి తెలుస్తుంది, ఎవరు తప్పు ఉందా అనేది కూడా తెలుస్తుంది. నా తప్పు ఉందా, నీ తప్పు ఉందా అని కూడా తెలుస్తుంది, కామెంట్లు వస్తాయి కదా. హిందూ దేవుడు నాకు, కృష్ణుడు అంటే నాకు ఇష్టము, అది మొత్తం. ఇప్పుడేందన్నా రికార్డింగ్ అవుతుందంటే ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. అదే భయ్, ఇప్పుడు ఒక మాట, కృష్ణుడు మతం అంటే రాను కదండి. చేసి అసలు దేవుడు అనుకుని నేను వస్తా, అదే మతం ఎట్లయితే కాదు కదా భయ్. అందుకనే బైబిల్ గురించి మతం అని ఎప్పుడు రాయబడలేదు, అందరు మతం అని పెట్టుకుంటారు.